బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి అనుకున్న దానికన్నా బెటర్ ట్రెండ్ నే చూపించిన నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 నాని కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఆల్మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కు తెచ్చుకోగా డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ సినిమా. నెట్ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 121 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా ఇక డిజిటల్ లో రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా ఫస్ట్ హాఫ్ కథ ఆసక్తికరంగా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మంచి జోరును చూపించి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచిన సెకండ్ హాఫ్ లో మెయిన్ కథ అసలు మొదలైన తర్వాత చాలా సిల్లీ పాయింట్ తో ఆ కథ మొత్తం తెరకెక్కి ఫైట్ సీన్ ప్రొలాంగ్ అవుతూ సాగిందని అంటున్నారు సోషల్ మీడియాలో. అలాగే నాని యాక్షన్ సీన్స్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నిలబెట్టినా కూడా డైరెక్టర్ శైలేష్ కోలను సెకండ్ హాఫ్ ను ఏమాత్రం సరిగ్గా డీల్ చేయలేకపోయాడని, వైలెంట్ గా చూపించాలి అని అనుకున్నాడు కానీ కథకు ఎమోషన్ పెద్దగా పండనట్లే అనిపించింది సెకండ్ హాఫ్ చూస్తేనంటూ సోషల్ మీడియాలో సినిమాపై కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. నాని మాత్రం సినిమాను తన భుజాన మోసి ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు కూర్చొని చూసేలా చేశాడని, వేరే వాళ్ళైతే ఆ రోల్ లో తేలిపోయే వాళ్ళంటూ అంటున్నారు. మొత్తం మీద సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వైలెన్స్ అవసరం లేకున్నా కావాలని పెట్టినట్లు, అలాగే సెకండ్ హాఫ్ మెయిన్ పాయింట్ చాలా సిల్లీగా తీశారన్న టాక్ వచ్చిన లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ సాధించిన ఈ సినిమా కేవలం నాని స్టార్ పవర్ తో హిట్ గీతను దాటిందని చెప్పవచ్చు. డిజిటల్ లో ఆడియన్స్ రియాక్షన్ ముందు అనుకున్నట్లే వచ్చినా కూడా వ్యూవర్షిప్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ వ్యూవర్షిప్ తో హిట్ 3 మూవీ డిజిటల్ లో కూడా మాస్ రచ చేస్తూ దూసుకుపోతూ ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.